జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ప్రశ్నించినా, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారు. అది నా అభిప్రాయం. చంపేస్తారు. అది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళని కొడతారు, ఆఖరికి వాళ్ళని చంపేస్తారు కూడా అనే అభిప్రాయంలో నేనున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ప్రశ్నించిన వాళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు, నామరూపాలు లేకుండా చనిపోయారు. ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రశ్నించినందుకు ఆయన ఏ రకంగా కుట్టారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమంది ప్రశ్నించినందుకు ఏ రకంగా కుట్టారో చూసాం. జనసేన పార్టీ కార్యకర్తలను చూసాం. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలని శిరోమండనాలు చేయటం కానీ, వాళ్ళ భూములు లాక్కోవడం కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని రేప్ చేయటం కానివ్వండి. ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు అబ్దుల్లా అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేశారని చెప్పి తట్టుకోలేక ఫ్యామిలీ వెళ్ళి రైలు కింద పడి చనిపోయింది. ఇలాంటి అరాచకాలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించినా అది జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారా లేకపోతే వాళ్ళ కింద యంత్రాంగం చంపేస్తుందో తెలియదు, కానీ వాళ్ళు మాయమైపోతారు. ఓకే, మీరు యుఎస్ లో ఉన్నప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని మీరు ముందే ఊహించారా? నా మీద కేసులు ఉన్నాయనైతే తెలుసు. నేను ఒక రాజకీయ ఉగ్రవాద ఆర్థిక ఉగ్రవాదిని అయితే కాదు. నా మీద లుకోరిచ్చి అంత కక్ష అంత దరిద్రమైన పనులు అయితే నేను చేయలేదు. నేను చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన తట్టుకోలేక నేను ప్రశ్నించిన వీడియోస్ జనాల్లోకి వెళ్ళటము, దాని మీద కేసులు పెట్టి నన్ను ఏదో రకంగా నా వాయిస్ని అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే లుకోరిచ్చారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, గుంటూరు తీసుకెళ్లారు. ఇక ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. అంటే ప్రశ్నించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నా ఇది న్యాయమే అని చెప్పగలగాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు, రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రతి ఒక్కటి మీ అభిప్రాయం అంటున్నారు, అది వాస్తవం అవుతుందో లేదో తెలియట్లేదు. అంటే ఇది ప్రజలు నిర్ణయించుకోవాలండి. ఈరోజు అబ్దుల్ సలాం గారు వాళ్ళ కుటుంబం వెళ్ళి రైలు కింద పడి చనిపోయిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలు తెలుసుకోకపోతే ప్రజలే నష్టపోతారు. మాకు నేను అమెరికాలో సెటిల్ అయిపోయానండి. నా పిల్లలు, మా భార్య, మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి ఆస్తి లేదు, తెలంగాణలో రూపాయి ఆస్తి లేదు. నేను ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? నాకేం అవసరం లేదు కదా. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టా కాబట్టి ఆ రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే చూడలేక ప్రశ్నిస్తున్నా తప్పితే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, లేదా ఆయన నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను ఆయన డబ్బులు తీసుకోలేదు, నాకేం అప్పు లేడు ఆయన. కాకపోతే ఆయన చేస్తున్న నిర్ణయాలు మంచిదిగా అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా వైసీపీ పార్టీకి కానీ జగన్ గారికి కానీ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, అది ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు చంపబడతారు అని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఇప్పుడు మీరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి మీకు కూడా ఏమైనా థ్రెడ్ ఉండబోతుంది? నన్ను కూడా చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి, నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ డిలైంగ్ ద ఫ్యాక్ట్. నన్ను ఇప్పుడు కూడా కేసులు రమ్మని చెప్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఏదో రోజు తీసుకెళ్తారు లోపలికి, పిచ్చకొట్టుడు కొడతారు, బతుకుతాం చేస్తాం. పరిస్థితి అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారండి. వెరీ సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు కూడా రూపాయి అవినీతి నిరూపించలేకపోయారు. ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు? ఏమన్నా రూపాయి అవినీతి నిరూపించగలిగారా? ఫస్ట్ 350 కోట్లు అన్నారు, దాని తర్వాత 27 కోట్లు అన్నారు. ఆ 27 కోట్లు కూడా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే 100-150 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే వచ్చిన డబ్బుల్ని కూడా అవినీతి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ కాకముందు, ఆయన తండ్రి అధికారంలోకి రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత? వాళ్ళ సొంత ఇల్లు అమ్ముకోవడానికి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ఈ రోజు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈ రోజు కూడా అంటే మన భారతదేశంలో ఒక భౌగోళికంగా ఒకటి ఏంటంటేనండి, రేప్ చేసినోడిని సపోర్ట్ చేస్తారు, రేప్కి గురి కాబడ్డ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే రేప్ చేసినోడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత ఎదవలై ఉంటారు వాళ్ళు. అదే వాడు అమ్మనో వాడి చెల్లినో రేప్కి గురై ఉంటే సపోర్ట్ చేస్తాడా? ఇప్పుడు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయినా, ఎంత నాశనం అయిపోయినా సరే ఇంకా నాశనం కాలేదని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మాలాగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ గా జగన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మనుషులే కాదు అంటారా? అన్ని అరాచకాలు జరుగుతున్నా ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు అని అనుకుంటున్నాను. మీకు లుకౌట్ నోటీస్ అనేది ఇచ్చారు అంటే మీరు అమెరికాలో ఉన్నప్పుడే ఇచ్చారా లేకపోతే ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే ఇచ్చారా? ఎయిర్పోర్ట్కి నేను బయలుదేరిన తర్వాత వచ్చింది అనుకున్నా లుకౌట్ నోటీస్. నేను వస్తున్నాను, నా కదలికలన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. సో కదలికలు చూసి దాన్ని బట్టి
మేబీ ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ నేను వచ్చేసరికి లుక్అవుట్ నోటీస్ ఉండింది, అందుకే అరెస్ట్ చేశారు. ఓకే. లుకౌట్ నోటీస్ అనేది దాని అర్థం ఏంటి అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో గానీ, లేకపోతే సరిహద్దుల్లో గానీ ఎక్కడైనా ఒక క్రిమినల్‌ని పట్టుకోవడానికి ఇచ్చే ఒక నోటీస్. అంటే మరి వైసీపీ వాళ్ళ దృష్టిలో మీరేమన్నా ఎన్ఆర్ఐ అనే ముసుగు కప్పుకున్నాక టీడీపీ తీవ్రవాది అనుకుంటున్నారా? టీడీపీకి తీవ్రవాదులు ఉంటారండి, అభిమానులు మాత్రమే ఉంటారు. లేదా నేను మీరు అభిమానులు, వైసీపీ వాళ్ళ దృష్టిలో మీరు దట్స్ ఓకే, తీవ్రవాదులు వాళ్ళు కదా! ఏదనుకున్నా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. హ్మ్. వైసీపీ వాళ్ళ తరఫున కూడా నేను ప్రశ్నిస్తున్నా. హ్మ్. వైసీపీని సపోర్ట్ చేసే కుటుంబాలలో కూడా యువకులు ఉన్నారు, హ్మ్. వాళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. రేపు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలు అనే వాళ్ళు ఉండరు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి, యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక్క కంపెనీ పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు. రేపు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువకులందరూ కూడా గంజాయికి, అదేవిధంగా పిక్ పాకెటర్లుగా, అదేవిధంగా ఉగ్రవాదుల సంస్థల్లోకి వెళ్ళిపోవటము, ఈ రకమైన దారుణాలు జరుగుతాయి. ఒక రాష్ట్రం బాగుపడాలి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో ఏదో రకంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, అదేవిధంగా యువకులకు ఉపాధి కల్పించాలి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఎన్నో రకాల అచీవ్మెంట్స్ అనేది ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులందరూ గంజాయికి బానిసలు అయిపోయారు. ఏం చేస్తున్నారు? ఒక 13 ఏళ్ల పిల్లాడు వాడి తల్లిని రేప్ చేసే స్థాయికి ఈరోజు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ఇంత అరాచకమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? భారతదేశంలో ఇలాంటి దరిద్రం ఎప్పుడైనా చూసామా మనం? ఎందుకు జరుగుతుంది ఇది అంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువకులు ఎవరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కంపెనీలు లేవు, హ్మ్. వాళ్ళు స్వతహాగా డబ్బులు సంపాదించడానికి వాళ్ళ సోర్స్ లేదు. హ్మ్. అందుకే వాళ్ళు పిక్ పాకెటర్లు తయారవుతున్నారు, గంజాయిలు అమ్ముకుంటున్నారు, గంజాయికి బానిసలు అవుతున్నారు, మర్డర్లు, రేపులు, ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయమైపోయారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు మళ్ళీ 2024లో వైసీపీ ప్రభుత్వం వస్తే మరొక శ్రీలంక కాబోతుందా? శ్రీలంక కంటే దారుణం కాబోతుందండి. శ్రీలంక అనే విషయం ఆర్థిక రంగంలోనే నాశనం అయిపోయింది. శ్రీలంక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా శ్రీలంక మించిపోయింది ఆల్రెడీ. హ్మ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు. హ్మ్. రాష్ట్రం అనేది సర్వనాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రేపు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆడపిల్ల బయటకు వచ్చి రోడ్డు మీద తిరగాలి అంటే కూడా భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ గంజాయికి బానిసలు అయిపోతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. ఒక ఆడపిల్ల ఒక తల్లి బయటికి వచ్చి ఉండాలి తిరగాలి అంటే కూడా భయపడి చచ్చిపోయే స్థాయికి వస్తారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్లో ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది. హ్మ్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకసారి ఏదో రకం కర్మగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ అదృష్టం బాలేక గనక మళ్ళీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా అనే విషయం రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి.